మై డియర్ ఫ్రెండ్స్, మనం నిన్నటి క్లాస్లో నబార్డు ఎప్పుడు స్థాపించారు, నబార్డు యొక్క పనితీరు, నబార్డు సాధించినటువంటి ప్రగతి వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా, భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు గురించి తెలుసుకుందాం. దేశంలో చిన్న పరిశ్రమలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను పరిష్కరించడానికి, అంటే దేశంలో చిన్న పరిశ్రమలకి పెట్టుబడులను సమకూర్చడంలో ఎదురయ్యేటువంటి సమస్యలని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 1990 సంవత్సరంలో ఈ సెబీని, భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఇది ఎన్నో రకాలైనటువంటి విధులని నిర్వర్తిస్తోంది. అవి ద్రవ్యపరమైనటువంటి విధులు, అలాగే ద్రవ్యానికి అంటే ఆర్థిక సహాయమే కాకుండా ఆర్థికేతర చర్యల్ని కూడా చేపడుతోంది. ఏం చేస్తోంది అంటే, ఇది ద్రవ్యపరమైనటువంటి చర్యలు ఏమిటి అంటే, చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహాయాన్ని కల్పించాలి అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. ఇంకా ఏం చేస్తోంది అంటే, చిన్న పరిశ్రమలు అభివృద్ధికి కృషి చేసేటువంటి చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి ఏ సంస్థలు అయితే కృషి చేస్తున్నాయో వాటి యొక్క కార్యకలాపాలని సమన్వయపరుస్తోంది. అలాగే వివిధ ద్రవ్య సంస్థల యొక్క కార్యకలాపాలకి, వివిధ రకాలైనటువంటి ద్రవ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటి యొక్క కార్యకలాపాలకి ఇది కేంద్ర బ్యాంకుగా ఉండి రుణ సదుపాయాల్ని సమకూరుస్తోంది. అలాగే చిన్న పరిశ్రమల రంగంలో ఉన్నటువంటి ఆ సంస్థల్లో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఇది పటిష్టం చేసి విస్తృతపరచడానికి కూడా ఈ సెబీ సహాయం చేస్తోంది. అంతేకాకుండా చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి రంగంలో ఎగుమతి చేసుకోవడానికి, వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని ఎగుమతి చేసుకోవడానికి కూడా ఇది ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ని చూపిస్తోంది. అలాగే ఇంకా ద్రవ్యేతర చర్యలను కూడా చేపడుతోంది. ఏమిటి ద్రవ్యేతర చర్యలు అంటే, పారిశ్రామిక సంస్థలు, చిన్న పరిశ్రమలు ఏ లక్ష్యంతో వాటిని స్థాపించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ సెబీ సహాయపడుతోంది. అలాగే సాంకేతిక మరియు అమ్మకపు సేవలని కల్పిస్తోంది. అలాగే చిన్న పరిశ్రమల యొక్క ఉత్పాదక వస్తువులను సేకరించి సప్లై చేస్తోంది. ఇంకా ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యేతర సేవల్ని కూడా ఈ సెబీ చేస్తోంది. అయితే ఈ చిన్న పరిశ్రమల సహాయ నిధికి, ఈ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ని ఏర్పాటు చేయడానికి దీర్ఘకాలము మరియు నష్టభయంతో కూడినటువంటి కార్యకలాపాలని ప్రోత్సహించి వాళ్ళకి దీర్ఘకాలిక మరియు నష్టభయంతో కూడినటువంటి కార్యకలాపాలని, రిస్క్తో ఉన్నటువంటి కార్యకలాపాలు చేసేవాడిని ప్రోత్సహించి వాళ్ళకి ఆర్థిక వసతులని కల్పిస్తోంది. అయితే దీనిని 250 కోట్ల రూపాయలు అధీకృత మూలధనంతో దీన్ని స్థాపించారు. ఈ అధీకృత మూలధనాన్ని పెంచుకునేటువంటి హక్కు కూడా దీనికి ఉంది. అలాగే ఐడిబిఐని దీనికి అనుబంధ బ్యాంకుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు వాళ్ళ నుంచి కూడా ఇది రుణాలని సేకరించుకోవచ్చు. సెబీ, ఈ భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సేకరించుకోవచ్చు. అయితే చిన్న పరిశ్రమలకు కావాల్సిన
చిన్న పరిశ్రమలకు కావాల్సినటువంటి దిగుమతుల కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఇది సేకరించుకోవచ్చు. ఏది? మన సెబీ, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. అయితే ఈ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు దీనికి అనుబంధ సంస్థగా ఉంది. ఈ సెబీ యొక్క కేంద్ర కార్యాలయం లక్నోలో ఉంది. ఈ సంస్థకి 26 ప్రాంతీయ బ్రాంచ్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఎన్నో రకాలైనటువంటి పథకాలని ఇది ప్రవేశపెట్టింది. ఏమిటిది అంటే సింగిల్ విండో పథకం, బిల్లులు ప్రత్యక్షంగా డిస్కౌంట్ చేసుకోవడం, అలాగే రీడిస్కౌంట్ సౌకర్యాలు చేయటం, జాతీయ ఈక్విటీ నిధి పరిధిని విస్తృతం చేయటం, మార్కెటింగు, టెక్నాలజీ అంటే ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానానికి ఆధునికీకరణకు అవసరమైనటువంటి టెక్నాలజీకి అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం అలాంటివి, అలాగే మూతబడిపోయినటువంటి పరిశ్రమలని తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే లీజింగ్ కంపెనీలకు సహాయం చేయటం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టింది. అందులో కొన్నింటిని మనం ఇక్కడ చూద్దాం. సింగిల్ విండో పథకం. ఈ సింగిల్ విండో పథకాన్ని మనకి షార్ట్ నోట్స్కి కూడా 5 మార్కులకు కూడా అడుగుతూ ఉంటాడు. అంటే సింగిల్ విండో పథకం అంటే ఏమిటి అంటే, సింగిల్ విండో పథకం అనేటువంటిది మనకి ఏమిటి అంటే, ఈ సింగిల్ విండో పథకాన్ని అంటే చిన్న తరహా పరిశ్రమలు వారికి కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి ద్రవ్య సహాయాన్ని సంఘటితంగా ఒకే సంస్థ నుండి పొందేటట్టు ఈ పథకం రూపొందించబడింది. అంటే ఈ సింగిల్ విండో పథకం ద్వారా రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ లాంటి ఒకే సంస్థ నుండి పెట్టుబడి సామగ్రి, నిర్వహణ మూలధనం మొదలైనవి తీసుకుని సకాలంలో సంస్థలని ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది అని ఈ పథకం క్రింద 10 లక్షల రూపాయలు ప్రాజెక్టు వ్యయంలో 10 లక్షల రూపాయలకు మించని చిన్న తరహా పరిశ్రమలకు 5 లక్షలు క్యాపిటల్ సహాయం చేసింది. అయితే ఇప్పుడు దీని యొక్క ప్రాజెక్టు వ్యయ పరిమితిని 20 లక్షలకి, క్యాపిటల్ సహాయాన్ని మూలధన వనరులని 10 లక్షల రూపాయలకి పెంచారు. అయితే ఇది ఇప్పటి వరకు 1992-93లో ఈ పథకం క్రింద 82 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇంకా ఏం చేశారు? చిన్న తరహా పరిశ్రమల ఉద్యమదారులకు సహాయాన్ని అందించే నిమిత్తము, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఉద్యమదారులకి సహాయం అందించే నిమిత్తము వెంచర్ క్యాపిటల్ని కూడా ఇది నెలకొల్పింది. అలాగే సాంకేతిక అభివృద్ధి, ఆధునికీకరణ మొదలైనటువంటి కార్యకలాపాల కోసం ఇది ఒక ఎక్విప్మెంట్ ఫైనాన్స్ స్కీమ్ అనేటువంటి దానిని నెలకొల్పింది. ఈ విధంగా అంటే రీడిస్కౌంట్ సౌకర్యాలు, అలాగే బిల్లుల్ని డిస్కౌంట్ చేయటం, అంటే ఈ బిల్లుల ప్రత్యక్ష డిస్కౌంట్ అంటే చిన్న తరహా పరిశ్రమలు తమ అమ్మకాలకు కావాల్సినటువంటి సొమ్మును ఈ బిల్లుల డిస్కౌంట్ వల్ల తన అమ్మకాలకు కావాల్సినటువంటి సొమ్మును వెంటనే పొందొచ్చు. ఈ బిల్లుల ప్రత్యేక డిస్కౌంట్ అనేటువంటి పథకం ద్వారా ఇప్పటికీ 415 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులకి వచ్చింది. అలాగే రీడిస్కౌంట్ అవకాశాలు కూడా, అంటే చిన్న తరహా యూనిట్ల అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యాపార బిల్లులు, వర్తకపు బిల్లులు లేదా
చిన్న తరహా యూనిట్ల అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యాపార బిల్లులన్నింటినీ కూడా బ్యాంకుల్లో డిస్కౌంట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ సెబీ కలుగజేసింది. అలాగే ఈ సెబీ ఇంకా ఏం చేసిందంటున్నామో మార్కెటింగ్, అంటే కోఆపరేటివ్ సంస్థలు, అనుభవం కలిగినటువంటి పర్సన్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, అలాగే భాగస్వామ్య సంస్థలు, పార్ట్నర్షిప్లు మొదలైనటువంటి వారికి చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను అమ్ముకోవటానికి సెబీ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే లీజింగ్ కూడా. ఏమిటి లీజింగ్ అంటే, చిన్న పరిశ్రమలు అద్దె కొనుగోలు అవసరాలు తీర్చడానికి లీజింగ్ కంపెనీలకి ద్రవ్య సహాయాన్ని అందిస్తోంది. చిన్న పరిశ్రమలు అద్దె కొనుగోలు పద్ధతిలో అవసరాలు తీర్చుకోవడానికి లీజింగ్ కంపెనీలకి ద్రవ్య సహాయాన్ని ఈ సెబీ అందిస్తోంది. ఇంకా కాయిలా పడినటువంటి చిన్న పరిశ్రమలు తిరిగి ప్రారంభించుకోవడానికి ఈ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేసింది. కాయిలా పడిన పరిశ్రమల కోసం చిన్న పరిశ్రమలను తిరిగి నిర్మించుకోవడానికి సెబీ చర్యలు తీసుకుంది. ఆ చర్యలకి ఒక ప్రత్యేక పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఇదేం చేస్తుంది, ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కూడా ద్రవ్య సహాయాన్ని అందజేస్తోంది. ఈ సెబీ 2013లో 22 పథకాలకు 95 కోట్ల రూపాయలని అందించింది. అలాగే ఈ విధంగా సెబీ భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, ఇది ఈ పరిశ్రమల యొక్క సమస్యల పరిష్కారానికి, వాటి అభివృద్ధికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుని నూతన పథకాలను చేపట్టింది. అయితే ఇది సాధించినటువంటి ప్రగతి ఏమిటి అంటే, 1990 2013 ఏప్రిల్ 1990 ప్రారంభం నుంచి 2013 మార్చి వరకు 19,450 కోట్ల రూపాయలు ద్రవ్య సహాయాన్ని చేసింది. అలాగే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని ఉత్తేజపరిచింది. అంటే 2013 సంవత్సరంలో మంజూరు చేసినటువంటి ద్రవ్య సహాయ నిధి ప్రత్యక్షంగా 2,100 కోట్లు, రీఫైనాన్స్గా 3,050 కోట్లు, సింగిల్ విండో పథకం ద్వారా 2,100 కోట్లు, లీజింగ్ కంపెనీల సహాయం 90 కోట్లు, ఇలా రాష్ట్ర చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్లకు 2,700 కోట్ల రూపాయలు, ఇలా రకరకాలుగా రుణ సహాయాల్ని చేస్తూ వచ్చింది. ఈ విధంగా సెబీ తన ప్రగతిని సాధించింది.